నేను ఫోన్ చేసినారా నాకు ఫోన్ చేస్తే ప్రెస్ క్లబ్ క్యాజువల్ నేను కూడా ఇక్కడే ఉన్నాను. మళ్ళీ కావాలి కావాలన్నప్పుడు మళ్ళీ విధిగా మీరు స్ట్రెచర్ ఇస్తుంది. హైదరాబాద్ వెళ్ళాలి, ఎక్కడైనా మనిషి వెళ్ళాలి. హాస్పిటల్ లేకపోతే ఇవ్వలేదు ఆత్మహత్య ఉంది మరి కొన్ని కాబట్టి మండలం ఎందుకంటే లేడీస్ మంచి మా వాళ్ళు నిజంగా మాకు సీక్రెట్ ఉండే వాళ్ళు అయితే మీరు బయటికి వెళ్ళాలని బయటికి వెళ్ళాలి. ఇక సారు నేను అచ్చం మొదలయ్యా అది మాకు తెలియదు అచ్చం మొదలండి ఏందో ముడి కూర్చొని తెలియదు అంటే అయితే పోదాం పా అని వచ్చినాం. మొన్న రియాక్ట్ 3 రోజులు వచ్చినాం. 3 రోజులు వచ్చినాక వచ్చిన రోజు అడ్మిట్ చేసుకున్నాక ఏమైందంటే చేసుకుంటే కాదు అది బెడ్ మీద వండుకుంది. అది వాంటి చేత అయితే లేదు, అసలు కూర్చోవట్లేదు, వేయవట్లేదు. పండుకుంటా సార్ అంటే పండుకోమని బెడ్ ఇచ్చింది. పండుకున్నాం. ఆ చిట్టి తీసుకొని ఇచ్చినాక చింపేసాడు మేడం. ఎందుకు ఈడ కాదు మీకు వేరే అక్కడికి పోన్నాను. ఆడిపోతే ఆడవద్దాను. ఆడవద్దానంటే ఎంత సారు మరి ఇంకా ఎన్నిసార్లు ఆడిపోయినా కానీ నెట్టేసాను కానీ మళ్ళీ పోయి రైతుల క్రిసెట్ కింద పండుకున్నాను. మళ్ళీ నిన్న పాస్ తీసుకొని మళ్ళీ వచ్చిన ఎక్స్రేలు కానీ అన్నీ తీపిచ్చినాక మళ్ళీ పొద్దుకి 6 గంటలకు ఆపరేషన్ చేస్తామన్నా. అయితే చేయింది సార్ అని దండం పెట్టాలి మొత్తం అయితే చేస్తాము. చేసినాక మళ్ళీ అన్నారు కదా మళ్ళీ ఎక్స్రే తీయాలి, స్కానింగ్ తీయాలి అంటే స్కానింగ్ తీపిచ్చినాక మళ్ళీ మూత్రపక్షి కూడా చేయించినాక మళ్ళీ ఏమన్నారు, నేను ఇక ఇప్పుడు ఈడ చెయ్యం మీ ఈడ చెయ్యం, మీరు అక్కడికి పోయి హైదరాబాద్ పోండి, మీ అసలు చెయ్యమమ్మా అంటే ఎందుకు సార్ కాసి దండం పెట్టాలి ఈడ పొద్దున్న వచ్చింది ఆ సార్ని నువ్వు చూస్తే చెప్తాను. అయితే కాసి దండం పెట్టాలి సార్ చెయ్యండి సార్ అంటే చెయ్యమమ్మా అన్నది. ఆ చిట్టీలు తీసుకున్నారు, వాళ్ళ దగ్గర పెట్టుకొని సారు మరి ఆ చిట్టీలు అన్నీ సారు చిట్టీలు ఇస్తామేమో మరి ఏమన్నా బతిలాడి చేయించుకుంటాం సార్. మీరు బతిలాడిన కాలు మొక్కినా కూడా మీరు చేస్తలేదు సార్. ఎట్లా సారు మా పరిస్థితి మంచిగా లేదు సార్. ఇక్కడికి 3 రోజుల కంటే అన్నం లేదు, ఏం లేదు. ఎట్లా సార్ అని ఎంత మంచిగా బతిలాడినా కానీ ఇంటలేదు సార్. లాస్ట్కి ఏమంటారు? మేము చెయ్యం, ఆడికి హైదరాబాద్తో పోనా అంటాము. పోవాలంటే చిట్టీలు కావాలి కదా. చిట్టీలు ఇవ్వలే, వాళ్ళకి తిరిగి తీసుకున్నాం. 1-2 చిట్టీలు ఇచ్చింది.